బోధన మండలంలోని ప్రజలందరికీ తెలియనిగా గత రాత్రి నుండి ఈ భారీ వర్షాలు కురుస్తున్నందున మాంజీర పరివాహక ప్రాంతంలోని ప్రజలందరూ మరియు బోధన మండలంలోని ప్రజలందరికీ కూడా తెలియనిగా భారీ వర్షాలు కురుస్తున్నందున ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాలలో కానీ అదేవిధంగా ఈ విద్యుత్ స్తంభాల వద్ద కానీ ఎక్కడైనా విద్యుత్ కేబుల్స్ మీద కానీ ప్లస్ విద్యుత్ లైన్ల మీద విద్యుత్ వైర్ల మీద ఎక్కడ కూడా బట్టలు ఆరవేయకుండా ఉండడం, అదేవిధంగా ఏదైనా పురాతన హౌజెస్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా వాటిని ఖాళీ చేయాలి. అట్లా ఏదైనా మీ ఇల్లుకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటే మీ జీపీఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ అదేవిధంగా గౌరవ సర్పంచులకు కానీ మీరు తెలియజేసిన వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా గ్రామాలలోని కమ్యూనిటీ హాల్స్ కానీ జీపీ బిల్డింగ్లలో కానీ స్కూల్స్లో కానీ మీకు వసతులను కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వర్షాలను భారీ వర్షాలు కురుస్తున్నందున మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ కోరుతున్నాం. మా గ్రామ ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా గ్రామ పాలనాధికారులు కూడా గ్రామాలలోనే ఉంటున్నారు. మీకు ఏదైనా సమస్య వస్తే ఇమ్మీడియట్గా మా గ్రామ పాలనాధికారులకు కానీ పంచాయతీ కార్యదర్శులకు కానీ తెలియజేయాల్సిందిగా, అదేవిధంగా మీ సర్పంచుల దృష్టికి కూడా తీసుకురావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఎక్కడన్నా ఏమన్నా అంటువ్యాధులకు ప్రబలిన కూడా ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ టీమ్స్ను మొబైలైజ్ చేసి అక్కడ ఇమ్మీడియట్గా స్పందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. టోల్ ఫ్రీ నంబరు మన ఆర్డీఓ ఆఫీస్లో మేడం గారు పెట్టారు. అదేవిధంగా కలెక్టరేట్లో కూడా టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. మా దగ్గర మా ఆర్ఐలు వాళ్ళు కూడా ఉంటారు, మా జీపీఓలు కూడా ఉంటారు. ఎక్కడ ఏదైనా జీపీఓలను ఆర్ఐలకు కానీ లేదంటే నాకు కానీ మీరు సంప్రదించాలని కోరుతున్నాం. ఇప్పటికీ మాకు ఒక 5-6 హౌజెస్ పార్షియల్లీ డ్యామేజ్ అయినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. వాటిని ఇమ్మీడియట్గా మేము గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. టౌన్లో కూడా ఒక 2-3 హౌజెస్ రిపోర్ట్ అయినాయి.